తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయంటే మనకి ఈరోజు మనకి 11 జిల్లాల నుంచి 20 జిల్లాలలోనైతే మొత్తంగా 20 జిల్లాలలోనైతే ఈరోజు పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా విడుదల చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కాలేదు. సో అటువంటి వారందరికీ మనకి ఈరోజు జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది. సో ఈరోజు ఏ జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయో మనకి జమ కావడమే కాకుండా మొత్తంగా జమ అవుతాయో లేదా పెండింగ్ పెన్షన్లు కూడా చాలామంది ఉన్నాయి కాబట్టి సో ఆ పెండింగ్ పెన్షన్లు కూడా జమ చేస్తున్నారా లేదా అన్న దానిపై మీకు ఈ వీడియోలో అయితే అప్డేట్ అనేది అయితే ఇస్తాను. మనకైతే ఎవరైతే పెండింగ్ పెన్షన్లు ఉన్నాయి, మాకు కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి ఇస్తున్నారు, అలాగే మాకు ఈ నెల పెన్షన్లు మా జిల్లా వారికి ఇప్పటివరకు రాలేవని ఇలాంటి క్వశ్చన్స్తో డౌట్స్తో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు, అసలు ఈ అక్టోబర్ నెల పెన్షన్లు నవంబర్ నెలలో ఇస్తున్నారా లేదా, ఈ ఇస్తున్నప్పటికీ మాకు ఇంకానైతే పడలేదు కాబట్టి ఇంకా ఏ జిల్లాలలో ఎప్పుడు పడతాయో కూడా ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను. దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో, అలాగే పాత ఉన్నారో సో అటువంటి వారందరికీ కొత్త పెన్షన్లు పంపుతో పాటుగా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించిన మీకు పూర్తి స్థాయి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మీకైతే అందజేస్తాను కాబట్టి సో వీడియోని అనేది లాస్ట్ వరకు చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి అయితే చెప్తున్నాను. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారందరికీ మనకి ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అప్డేట్ అనేది హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఎదురు చూస్తున్నారు. సో ఈ హామీని త్వరలోనే నెరవేర్చేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం మనకి సన్నవాళ్ళు మనకైతే పెంచడం అయితే జరిగింది. అలాగే బడ్జెట్ కేటాయింపులో కూడా బడ్జెట్ కూడా మనకైతే రెడీ చేసుకోవడం అయితే జరిగిందని అయితే మంత్రి సీతక్కనైతే మనకి చెప్పడం అయితే జరిగింది. అలాగే చెప్పడమే కాకుండా ఈ డిసెంబర్ నెల ఏదైతే ఉందో 7వ తారీఖు నుంచి లేదంటే 15వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు నేరుగా మనకి కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఖాతాలలో, అలాగే పాత వారు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ 2,000 రూపాయలు తీసుకున్న వారికి 4,000 రూపాయలు, అలాగే 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయలు కొత్త పెన్షన్లతో డిసెంబర్ నెలలో పంపిణీ చేస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఈ నెల అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ నవంబర్ నెల గత 2-3 రోజుల నుంచి పంపించడం అయితే జరుగుతుంది ఖాతాల ద్వారా, అలాగే పోస్ట్ ఆఫీసుల ద్వారా. సో చాలామందికి అయితే ఇప్పటివరకు జమ కాలేదంటే సో మనకైతే 100%లో ఓన్లీ 40-50% మందికి మాత్రమే పెన్షన్ డబ్బులు అనేది జమ అయినట్టుగా అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది. సో ఇక ఈ డబ్బులు అనేది ఇంకా మిగతా వారికి ఇంకా ఖాళీగా ఉన్నవారు అంటే ఇప్పటివరకు ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ కాని వారికి మీ జిల్లాలలో ఎప్పటివరకు పడతాయని అయితే మీరైతే అనుకుంటే సో ఖచ్చితంగా మీకు ఇప్పటివరకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకోలేదో, జమ కాలేదో సో అటువంటి వారందరికీ మనకి రానున్న 24 గంటల సమయంలో ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతి పెన్షన్ లబ్ధిదారులో మనకైతే డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మనకైతే రంగారెడ్డి, హైదరాబాద్, అలాగే సిద్దిపేట్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, మంచిర్యాల్, నిర్మల్, వరంగల్, అలాగే నల్గొండ ఇటువంటి జిల్లాలలో మనకి 24 గంటలలో ఇటువంటి జిల్లాలలోనైతే పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతున్నట్టుగా మనకి ప్రభుత్వం నుంచి పెన్షన్ లబ్ధిదారుల ఖాతా మనకైతే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే న్యూస్ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పటివరకు జమ కాని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి రానున్న 2-3 రోజుల్లోనైతే పూర్తి స్థాయి 100% పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.